ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూతురిని దూరం చేశావని కోపం వచ్చింది, కాని నా కూతురిని నా కళ్ళ ముందే ఉంచావు. గుడిలో అడుగు పెట్టనని శపథం చేసుకున్నాను. నా కూతురి కోసం మళ్ళీ గుడిలో అడుగు పెట్టేలా చేశావు. నీ లీలలు మహిమలు అంత తొందరగా అర్థం కావు. నీ పట్ల చాలా మాటలు తూలాను. నన్ను క్షమించమ్మా. ప్రాణగండం నుంచి నన్ను గట్టెక్కించు. అత్త జాతకం నా కూతురి జాతకం ఒక్కటే. నా బిడ్డను ఈ మందిరంలోకి రప్పించు. అక్షయ, అక్షయ, వస్తున్నాను మేడం. ఏంటి మేడం? లోపలికి రామ్మా. రామ్మా. మంటలు వస్తాయేమో మేడం. అంతకుముందు నువ్వు 2 సార్లు పూజ గదిలోకి వచ్చావు కదా. పైగా పెద్దరాజన్నయ్య కూడా చెప్పారు. నువ్వు రాగలవమ్మా, ఆ నమ్మకం నాకుంది. భయపడకుండా లోపలికి రా. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. గురువుగారు చెప్పింది అక్షరాల నిజం. ఇప్పుడు లోపలికి రాగలిగావు. మరి ఆ రోజు పెద్దమ్మగారు చెప్పినప్పుడు లోపలికెందుకు వెళ్ళలేకపోయావు? అంతకు ముందు 2 సార్లు ఈ గదిలోకొచ్చిన నేను ఆ రోజు మాత్రం ఎందుకు రాలేకపోయానో ఆ తర్వాత తెలిసింది మేడం. అరికాళ్ళు చూపించమ్మా. ఇప్పుడు అర్థమైందమ్మా. నువ్వు దిష్టి తీసిన నీరుని తొక్కావు. ఆ విషయంని తాతయ్య ఎవరికి చెప్పొద్దన్నాడని నేను చెప్పలేదు మేడం. ఈ మందిరంలోకి అడుగుపెట్టే అదృష్టం నా తర్వాత, అత్తయ్య తర్వాత నీకే ఉందమ్మా. దండం పెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.